ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలం చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా విధానపరమైన అంశాలపై తన అభిప్రాయాన్ని ఈ మధ్య నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. తద్వారా ప్రభుత్వంపై డిప్యూటీ సీఎంగా తన ఉనికిని చాటుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో ఇవాళ పవన్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో ఆయన మరో విషయంలో తన అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పేశారు. 7 ఏళ్ల క్రితం 2018లో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసిన తాను బాధితుల్ని పరామర్శించినప్పటి ఓ ఫోటోను ఆ పార్టీ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం కోసం తాను ఎలా ప్రయాణం మొదలుపెట్టానో వివరించారు. క్లిష్ట సమయంలో పవన్ తనను ఎలా మోటివేట్ చేశారో కూడా వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాదెండ్ల మనోహర్ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ పవన్ రిప్లై ఇచ్చారు. ఇందులో పవన్ తాము వారితో తిత్లీ తుఫాను బాధితులు జరిపిన సంభాషణ చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. వారు ఉచితాలను అడగడం లేదు, వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు. కానీ వారు మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అని గట్టిగా చెప్పారని తెలిపారు. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చుకోవడానికి వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటానని వెల్లడించారు. వాస్తవానికి పవన్ ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సంక్షేమ జాతర కొనసాగుతుంది. గతంలో జగన్ సర్కార్లో ఉచిత పథకాలపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పథకాల మొత్తం పెంచి మరీ ఇస్తున్నాయి. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కొత్త పథకాలను కూడా ప్రారంభించారు. ఇటువంటి సమయంలో పవన్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.